ఫ్రెండ్స్, ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకి కనబడతాయి. ఆ గుర్తులు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు శ్రీకృష్ణుని భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యమునకు ఎప్పుడూ కొరత అనేది ఉండదు. వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు. ప్రతిదినము శ్రీ మహావిష్ణువు యొక్క పూజలు చేసినప్పుడు, లక్ష్మీదేవిని కూడా పూజించినప్పుడు ధనము వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అలాంటి వారి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా కుమ్మరింపబడుతుందో ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఆ సంకేతాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి సంకేతం ఏమిటంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతము. మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబమునకు మేలు కలుగుతుందని సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. వాటిని రాణిస్తూ ఉండాలి. అవి రావడము శుభసూచకంగా భావించి వాటికి ఆహారముగా పిండిని వేస్తుండాలి. ఇలా చేసినప్పుడు మీకు అర్థమైందని మీ ఇష్టదైవానికి తెలుస్తుంది. అప్పుడు చీమలు తిరిగి వెళ్ళిపోతాయి. ఇక రెండవ సంకేతం, 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి. కానీ ఈ రోజుల్లో ఏ స్థలమని లేకుండా ఇంటి కిటికీల మీద, ఇండ్ల మీద కూడా వాటి గూడు కట్టుకుంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లలో కూడా చూస్తాము. మరియు తేనెతట్టె కట్టడం కూడా చూస్తాము. మీకు తెలుసా, పురుగు కూడా గూడు కట్టుకోవడం, పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతము ఇస్తాయి. వాస్తుశాస్త్రంలో కూడా పక్షి, పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది. మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకమని, అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనము ఉంటుందని తెలుసుకోవాలి. ఇక మూడవ సంకేతం ఏమిటంటే, మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపమని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతమనే చెప్పాలి. మరియు పూజగది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యమని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుందని అర్థం. ఆలోచిస్తే బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయము వెతుకుతారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం. ఒకేసారి 3 బల్లులు కనబడడం కూడా శుభదాయకమే. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది. దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం. అపారమైన ధనము లభిస్తుందని సంకేతం. ఇక 4వ సంకేతం ఏమనగా, మామూలుగా మన అరచేతిలో గాని అరికాళ్లలో గాని దురద పెట్టడం అంతగా పట్టించుకోము. కానీ అప్పటికీ మన పెద్దలు అంటారు, అరచేతిలో అరికాళ్లలో దురద పెట్టడం శుభ అశుభ సంకేతమని అంటారు. కానీ మనము దాని విషయము అంతగా పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రము, శకున శాస్త్రములో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం తెలుపబడింది. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు. ఇక్కడ మనము ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వ సంకేతము ఏమనగా, కలలో చీపురు, గుడ్లగూబ, పిల్లన గ్రోవి, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. ఇక 6వ సంకేతం ఏమనగా, ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం. ఇక 7వ సంకేతం ఏమనగా, ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతమని గమనించాలి. ఇక 8వ సంకేతం, గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనమని అంటారు. గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు. మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది. శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడము ఒక దగ్గర శుభసూచకమని, మరి ఒక దగ్గర అశుభసూచకమని అంటారు. మరియు ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తికి సంకేతమని గ్రహించాలి. అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది.
ఇక 9వ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం గాని రొట్టె గాని తీసుకువెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 10వ సంకేతం మీరు ఉదయమునే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినప్పుడు ఇలా ఎన్నో దినములు గడుస్తున్నప్పుడు మీరు అతి తొందరలోనే ధనవంతులవుతారని సంకేతం. కలలు కనడం సామాన్య విషయమే. కలలు చాలామంది కంటారు. రాత్రుల్లో కలలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని చెడు కలలు ఉంటాయి, కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి, కొన్ని భయమును కలిగించేవిగా ఉంటాయి. రాత్రుల్లో చూసిన కల జీవితమును ప్రభావితం చేస్తుంది, శుభ అశుభ సంకేతం కలిగిస్తుంది. కలలో మనమే ఊడ్చినట్టు లేక ఊడ్చేవారిని చూచినట్టు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతం. హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది. చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు. చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. మీకు ఇలాంటి కలలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతమని భావించాలి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి.